500 kg 11 క్వింటల్ రాడ్స్ అయితే తగిలినాయి. 12 mm, 8 mm, 10 mm. ఓకే, పుట్టింగ్కు 10 mm, 12 mm ఏమో పిల్లేరుకు. ఓకే, 12 mm పిల్లేరుకు, రింగులకేమో 8 mm. మళ్ళీ 5 ట్రాక్టర్ ఏమో ఇసుక, తర్వాత కంకర 20 mm 3 లోడ్స్ అయితే తగిలినాయి. ఓకే, సిమెంట్ అయితే 80 బ్యాగ్స్ అయితే తగిలినాయి, అల్ట్రాటెక్ కానీ అంబుజా కానీ. ఓకే, మొరం 20 ట్రాక్టర్స్ మొరం అయితే తగిలినాయి అన్నమాట. ఓకే, ఇదైతే మెటీరియల్. మళ్ళీ 10 ట్రిప్స్ ఇటుకైతే తగిలింది. అయితే ఇంతవరకు అయితే పని జరిగిందన్నమాట రూప్ లెవెల్కి. ఓకే, దీనికి వచ్చేసి మొత్తానికి ఖర్చు అయితే ఇలా ఉంది చూడండి, లాస్ట్కి చెప్తాను. ఓకే, ఇదైతే హాలు, కిచెను, తర్వాత ఇది చూడండి సెంటర్ గోడకు కూడా మేము మధ్యలో ఇలా సలాక్ వేసి బెడ్ అయితే వేసాము. ఇది అయితే బెడ్రూము, ఆ సైడ్కి ఒక బెడ్రూమ్ ఉంటుంది. ఓకే, వాష్రూమ్ అయితే అటాచ్ ఉంటాయి. ఓకేనా, ఇక్కడ చూడండి మొత్తం వర్క్ అయితే ఫినిషింగ్గా కంప్లీట్గా రూప్ లెవెల్ వరకు అయితే అయిందన్నమాట. చూడండి ఇలా అయితే చేసాము. ఓకేనా, ఇది వచ్చేసి మనకైతే ఫినిషింగ్గా బాగా పని అయితే బాగా చేసామన్నమాట. తర్వాత మనకు ఇది ఖర్చు అయితే ఎంత తక్కువ ఎంతలో అయినా కానీ 3,80,000 రూపాయల కంటే ఎక్కువనే అవుతుందన్నమాట. ఓకేనా, ఇది వచ్చేసి మెటీరియల్ అయితే చూడండి, నేను చెప్పిన లెక్క ప్రకారం మాత్రమే ఉంటాయన్నమాట. ఓకే, ఇది వచ్చేసి మనకైతే తక్కువలో కట్టుకోవాలంటే మనమైతే దగ్గర మెటీరియల్ అయితే కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ అయితే కట్టుకోవాలి. నేనైతే ఒకసారి కట్టుకుంటానని మంచిగా కట్టుకోవడం అయితే జరుగుతుంది, కాబట్టి నాకు కొంచెం ఎక్కువ ఖర్చు కావడం జరుగుతుంది అన్నమాట. ఓకే, ఇది చూడండి బెడ్రూము, కిచెను, హాల్ అయితే ఇక్కడ కిచెన్కు హోల్ పెట్టామన్నమాట. ఓకే, ఇది వచ్చేసి మనకైతే ఇంద్రమ్మ పథకం ఇల్లు మనకైతే రేవంత్ సర్కార్ ఇచ్చిన మంచి అవకాశం అన్నమాట. మంచిగా కట్టుకుంటే మనకు ఉండిపోద్ది. ఇక్కడ చూడండి బెడ్ ఎలా మధ్యలో 4 స్టెప్ అయితే బెడ్ వేస్తే మనకైతే ఇంకా బలంగా ఉంటుందన్నమాట గోడ. ఓకే, ఇలా అయితే కట్టేసాము. మీకు ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్. Check the mic and make sure it sound right, boy.